బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ కు ముందే లోకేష్ గెలుపు ఖాయమైంది. మంగళగిరిలో లోకేష్ 53,000 మెజార్టీతో గెలుస్తాడు అంటూ వైసీపీ అభ్యర్థిని లావణ్య తల్లి కమల జోష్యం. వైసీపీ అధిష్టానానికి ఇబ్బంది పెట్టిన కమల వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోలింగ్ మే 17వ తేదీ ఉండగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ 53,000 మెజార్టీ ఓట్లతో గెలవబోతున్నట్లు కాండ్రు కమల వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాండ్రు కమల సామాన్య వ్యక్తి కాదు. ఈమె ప్రస్తుతం వైసీపీ నుండి మంగళగిరి నియోజకవర్గంకు పోటీ చేస్తున్న మురుగుడు లావణ్యకు కన్న తల్లి, పైగా మాజీ ఎమ్మెల్యే కూడా. శుక్రవారం ఒక కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థిని మురుగుడు లావణ్య, ఆమె మామ మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్న వేదికపై కాండ్రు కమల మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో నారా లోకేష్ కేవలం 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయారని అన్నారు. కానీ లోకేష్ మంగళగిరిలో స్థానికంగా ఉంటూ మంగళగిరికి ప్రత్యేకంగా మేనిఫెస్టో ప్రకటించారని మరియు ఆ పార్టీ రాష్ట్ర బీసీ డిక్లరేషన్ ప్రకటించారని అన్నారు. కాగా 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేష్ ఒక సున్నాను పెట్టి 53,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పిన వీడియో ఆంధ్రప్రదేశ్లో వైరల్ అవుతోంది. ఇలా లోకేష్ గెలుపు కోసం మురుగుడు లావణ్య కన్న తల్లి కాండ్రు కమల స్టార్ క్యాంపెయినర్ గా మాట్లాడడం అన్ని వైసీపీ పార్టీని కలవరపెడుతోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుంబి మ్రోగించనున్నట్లు కమలకు ముందే తెలిసిపోయిందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే లోకేష్ గారు 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినా కూడా ఇక్కడే పనిచేస్తూ మరి ఆయన విజయం తథ్యం 50,000 5,000 మెజార్టీ 5,000 లాస్ట్ ఓడిపోయారు. ఈసారి 5,000కి 2 సున్నాలు 3 కలుపుకుంటారు. సూపర్ 6 అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. మన బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేశారు. దాంట్లో మంగళగిరికి ఒక్కదానికి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మనందరికీ తెలిసిందే 20,000 ఇల్లు కట్టిస్తామని, లేకపోతే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, పెన్షన్స్ పెంచుతామని మేనిఫెస్టో రిలీజ్ చేశారు.